హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నేను సేమియా పులిహోర ఎలా చేసుకోవాలని చెప్పేసి చూపిస్తానండి. చాలా సింపుల్గా అయిపోతుంది, అలానే టేస్టీగా ఉంటుంది. మనకి బ్రేక్ఫాస్ట్కైనా అలానే లంచ్ బాక్స్లోకైనా చాలా తొందరగా అయిపోతుందండి. మనకి జాబ్ చేసుకునే వాళ్ళు అలాగే వర్కింగ్ ఉమెన్స్ వీళ్ళు ఉంటారు కదండి. వాళ్ళందరూ కూడా మార్నింగ్ ఇలా చేసి పెట్టేసుకున్నారంటే మీరు చక్కగా బ్రేక్ఫాస్ట్ లాగా తినొచ్చు, అలాగే మధ్యాహ్నం లంచ్లో కూడా తీసుకువెళ్ళొచ్చండి. చాలా సింపుల్ అండి. మనకి ముందు మనం సేమ్యాలను అయితే నేను ఒక 2 కప్స్ తీసుకున్నానండి. అలాగే లెమన్ అయితే నేను కొంచెం గిన్నెలోకి అయితే అవి లెమన్ అంతా తీసేసుకుంటున్నానండి. నాకైతే ఒక 3 నిమ్మకాయలు అయితే సరిపోయాయండి, మీడియం సైజువి. బాగా రసం ఉన్నవి తీసుకోండి. అవన్నీ కూడా చక్కగా గిన్నెలోకి పిండేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఆ సాల్ట్ నిమ్మరసంలో కరిగిపోతుందండి. ఈలోపు అది పక్కన పెట్టేసుకొని మనం ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇలా లెమన్ అయితే అన్నిటినీ కూడా నేను కట్ చేసుకొని చక్కగా అవన్నీ కూడా రసం అంతా తీసేసుకున్నానండి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సాల్ట్ వేసి కొంచెం సేపు మనం స్పూన్తో తిప్పేసామంటే నిమ్మరసంలో అదే కరిగిపోతుందండి సాల్ట్. ఇంకా మనం సేమియాలను అయితే నేను ఒక పెద్ద కప్తో 2 కప్స్ అయితే తీసుకున్నానండి. ఒక బౌల్లో గిన్నె మీద వాటర్ పెట్టుకొని వాటర్ అంతా బాగా మరగనివ్వండి. వాటర్ మరిగిన తర్వాత మనం ఈ సేమియాలు అనేవి వేసుకొని ఎక్కువసేపు ఉడికించాల్సిన పని లేదండి. మనకి ఒక 70-80% కుక్ అయితే సరిపోతుందండి. ఎక్కువ గనక మనకు కుక్ అయ్యాయంటే అది కనుక మెత్తగా అయిపోతాయండి, పొడి పొడిగా రాదు. మనకు కొంచెం పొంగొచ్చి అలా ఉంటే సరిపోతుందండి. మనకి దీంట్లోనే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. మనకి సేమియా అనేది చాలా పొడి పొడిగా వస్తుందండి. ఇదిగోండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా కొంచెం సేపు పొంగొచ్చేంత వరకు ఉంటే సరిపోతుందండి. ఎక్కువసేపు అయితే ఉంచకండి, అవనేది మెత్తగా అయిపోతాయి. ఇలా ఉన్నప్పుడే మనం వాటిని చక్కగా స్ట్రెయిన్ చేసుకోవాలండి. మనకి పెద్దవి జల్లెల్లాగా ఉంటాయి కదండి, వాటిల్లో వేసేసుకొని మనం మళ్ళీ చన్నీళ్ళతో వాష్ చేసుకోవాలండి. అప్పుడే మనకి సేమియా అనేది చక్కగా పొడి పొడిగా వస్తుంది. నేను వీడియోలో చూపిస్తానండి. ఇంకా అలా మీరు ప్రాసెస్ అనేది చేసుకుంటే మీకు చాలా సింపుల్గా ఉంటుంది. ఇదిగోండి నేను ఇంకా వేడిదైతే దీంట్లో వేసేసుకొని చక్కగా వాటర్ అన్నీ కూడా పోయేంత వరకు మనం గనక చేసుకున్నామంటే ఇవన్నీ సేమియా అని చాలా పొడి పొడిగా వస్తుందండి. ఇలాంటి పెద్ద స్ట్రైనర్ ఒకటి ఉంది నా దగ్గర, మీరు ఇలా ఉంటే తీసుకొని మళ్ళీ వెంటనే చన్నీళ్ళల్లో వాష్ చేయండి. అలా వాష్ చేస్తే మనకి సేమియా అనేది చక్కగా మంచిగా పొడి పొడిగా వస్తుందండి. పులిహోరకి అయితే మనకి అంటుకోకుండా కూడా ఉంటుంది. అంటుకుంటే మనకి పులిహోర అనేది అస్సలు బాగోదండి. సేమియా పులిహోర ఇలా పొడి పొడిగా ఉంటేనే మనకి పులిహోర అనేది చక్కగా టేస్ట్ వస్తుంది. నేను ఒక 6-7 మెంబర్స్కి సరిపోయేటట్టు చేశానండి. కొంచెం ఎక్కువే చేశాను ఆ రోజైతే. ఇలా అంతా కూడా మళ్ళీ చన్నీళ్ళతో వాష్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇదంతా కూడా బేషన్లో వేసుకున్నానండి. కొంచెం ఆయిల్ కూడా వేసుకొని బాగా కొంచెం కలిపేసుకున్నానండి మొత్తం కూడా. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. మనం ఇలా పొడి పొడిగా ఉంటే పులిహోర కూడా సేమియా పులిహోర చాలా కమ్మగా ఉంటుందండి తినడానికి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. సేమియా ఉప్మా తిని బోర్ కొట్టే వాళ్ళు ఇలా ట్రై చేయండి. మనం డిఫరెంట్గా చేస్తూ ఉంటేనే తినేవాళ్ళు కూడా కొంచెం ఇష్టంగా తింటారండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఇలా పులిహోర అనేది మనం మార్నింగే చేసి పెట్టుకున్నామంటే మనకి లంచ్ బాక్స్లో కూడా పిల్లలకి బాగా యూజ్ అవుతుందండి. బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది, అలాగే లంచ్ బాక్స్ కూడా మనకి రెడీ అయిపోతుంది. అలాగే చాలా కమ్మగా కూడా ఉంటుందండి తినడానికి. మనకి ఆఫ్టర్నూన్ వరకు కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ వర్కింగ్ ఉమెన్స్కి అలానే జాబ్ చేసుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి ఇలాంటివి అనేవి. ఒకసారి మార్నింగ్ చేసేసుకున్నామంటే మనకి ఇంకా ఆఫ్టర్నూన్ వరకు ఇబ్బంది ఉండదండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. అలానే నా ఛానల్లో మంచి మంచి రెసిపీస్ కూడా ఉన్నాయండి, వాటిని కూడా చూడండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే వీడియోని చివరి వరకు చూడండి, చూస్తేనండి తెలుస్తుంది. ఇంకా నేను ఈ నిమ్మరసం ఉప్పు కూడా కలిపేసుకున్నానండి. ఒకవేళ మీకు నిమ్మరసం సరిపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి పులుపు కోసం. సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని చూసుకొని వేసుకోండి మీరు దాన్ని బట్టి. ఇదిగోండి ఇది మొత్తం కూడా బాగా సేమియాలకు పట్టేటట్టు మొత్తం కలిపేసుకున్నానండి. ఒకవేళ మీకు ఎక్కువ పులుపు కావాలనుకుంటే ఎక్కువ పులుపు అయినా యాడ్ చేసుకోవచ్చండి.
మనకి మెయిన్ తాలింపు అండి. ఈ పులిహోరకి మనకి తాలింపు అనేది ఎక్కువగా ఉంటే బాగుంటుందండి. మనకి ఏ పులిహోరకైనా కూడా తాలింపు అనేది ఎక్కువ పెట్టుకుంటే పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నేను కొంచెం మినపగుళ్ళు, మినపప్పు, పచ్చిశనగపప్పు, అలానే వేరుశనగ గుళ్ళు వేసి బాగా వేయించుకున్నానండి. కొంచెం ఇంగువ కూడా వేసాను. పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు ఇవి కూడా వేసుకున్నామంటే మనకి స్పైసీగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి ఈ సేమియా పులిహోర అనేది. అవి కూడా బాగా వేయించేసుకున్నానండి. కొంచెం జీడిపప్పు కూడా వేసుకోండి. జీడిపప్పు వేసుకుంటే మనకి ఇంకా టేస్ట్ అనేది వస్తుందండి. నా దగ్గర జీడిపప్పులు లేవండి, అందుకని చెప్పేసి నేను వేయలేదు. వేరుశనగ గుళ్ళు ఒక్కటే వేసాను. కొంచెం పసుపు వేసుకుని బాగా వేయించుకోండి. సాల్ట్ అందులో సరిపోలేదు అనుకుంటే తాలింపులో వేసుకున్నా మనకి అదనేది కరిగిపోతుందండి. సాల్ట్ కొంచెం కరివేపాకు కూడా వేసి అవన్నీ కూడా బాగా కొంచెం సేపు వేగనిచ్చానండి. తాలింపు మాడకుండా చూసుకోండి. తాలింపు మాడిపోతే కనుక టేస్ట్ అస్సలు బాగోదండి. మనం దగ్గరే ఉండి అన్నీ చక్కగా వేయించుకోండి. అవన్నీ బాగా వేగిన తర్వాత మనం ఇంక ఇది సేమియాలో వేసి కలుపుకోవడమేనండి. చాలా కమ్మగా ఉంటుందండి ఈ సేమియా పులిహోర అనేది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. మనం ఎక్కడికన్నా జర్నీకి వెళ్ళాల్సి వచ్చిన, ఏదన్నా ఊరికి వెళ్ళాల్సి వస్తే లాంగ్ జర్నీస్ కూడా మనం బాక్స్లో పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చండి. మనకి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు కూడా ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదండి. మనం ఎక్కువ లాంగ్ జర్నీస్, ట్రైన్ జర్నీస్ అలా ఇవి పెట్టుకున్న ఇబ్బంది ఉండదండి. మనం హ్యాపీగా తినేయచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది. అలానే మనం మార్నింగ్ చేసుకున్న మనకి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు అయినా ఉంటుందండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఇలా మొత్తం కలిపేసుకున్నానండి నేనైతే. చక్కగా ఉందండి. నాకు ఉప్పు, పులుపు, అన్ని కారం అన్ని కరెక్ట్గా సరిపోయాయండి.